కుండలో మష్రూమ్స్ పెంచొచ్చు అని ఎప్పుడన్నా ఊహించారా గైస్? ఊహించనివే కదా మనం చేస్తాము. ఇది చూడ్డానికి వింతగా కనిపించచ్చు, కానీ ఇట్ యాక్చువల్లీ వర్క్స్. సో దీనికి మనం ఏం చేసినామంటే, ఇంట్లో ఒకటి వాడని కుండుండే గైస్. మనం ఏదైనా యూనిక్గా చేస్తాం కదా చాలా. సో ఈ కుండలో ట్రై చేద్దాము అని చెప్పేసి నేను ఏం చేసినామంటే, మంచిగా హోల్స్ కొట్టినా అనమాట. ఒక 10 హోల్స్ కొట్టిన ఆ కుండ అంత సైజ్కి. మీరు ఒకవేళ పెద్ద కుండ వాడుతున్నారు అనుకోండి, ఎక్కువ హోల్స్ అవసరం ఉంటుంది. సో హోల్స్ కొట్టేసిన తర్వాత, ఇది గడ్డి లాస్ట్ టైం మీరు అందరు కమెంట్ చేసారు, మనం మష్రూమ్స్ గ్రో చేయడానికి ట్రై చేసినాం కదా, అప్పుడు అక్క ఫామ్ దగ్గర నుంచి మంచిగా గడ్డి తెప్పించుకొని దాంట్లో ట్రై చేయి అని చెప్పేసి, సరే మీరు చెప్పినట్టే వేద్దాము అని చెప్పి గడ్డి తీసుకొచ్చి దీన్ని మంచిగా బాయిల్ చేసేసి పార్ట్లీ డ్రై చేసేసి కుండల లేయర్స్ లాగా వేసినాం గైస్. ఒక లేయర్ ఏమో గడ్డి, ఒక లేయర్ ఏమో ఈ మష్రూమ్ ది స్పాన్, అట్లా 3 లేయర్స్ వేసిన. మీరు ఒకవేళ పెద్ద కుండ తీసుకుంటే ఎక్కువ లేయర్స్, చిన్న కుండ తీసుకుంటే తక్కువ లేయర్స్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఈ సీడ్స్ ఏవైతే ఉంటాయో ఈ స్పాన్, అది ఇట్లా కుప్పలెక్క వేసుకోకుండా మంచిగా స్ప్రెడ్ చేసి వేసుకోండి అనమాట. అండ్ ఈ హోల్స్ ఎందుకు కొట్టినాం మనం ముందే అంటే, ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మొత్తం క్లోజ్ చేసి మనం 2 వీక్స్ డార్క్ ప్లేస్ లో ఉంచుతాం కదా, ఆ 2 వీక్స్ తర్వాత మళ్ళీ తీసి ఓపెన్ చేస్తాము. కానీ అప్పుడు ఎరేషన్ కోసం హోల్స్ కొట్టాలంటే కష్టం కదా. సో అందుకనే నేను ముందే హోల్స్ కొట్టేసి దీన్ని మనము పేపర్ టేప్ తో క్లోజ్ చేస్తున్నాం అనమాట. కబోర్డ్ లో పెట్టే ముందు మొత్తం మంచిగా క్లోజ్ చేసేసుకోండి. 2 వీక్స్ తర్వాత ఓపెన్ చేస్తాం కదా, అప్పుడు మీ అందరికి చూపెడతా. ఛానల్ మీద కన్నేసి ఉంచండి. అండ్ బై ద వే గైస్, ఆర్గానిక్ రైస్ ఇంకా నూకల్ అవైలబుల్ ఉంది, కావాలంటే ఈ నంబర్కి మెసేజ్ చేయండి.